నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని, రేవంత్ సర్కారు కూలిపోవచ్చుని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక అవుతుందో హిమాచల్ ప్రదేశ్ అవుతుందో చూద్దామని ఆయన అన్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. అమలు సాధ్యం కాని హామీలతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అవి అమలు కాకపోవడంతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని, మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.